మేడ్చల్ జిల్లా ముచ్చటగా రెండోసారి ఒకే ప్రాంతంలో క్రీడా ప్రాంగణం పనులకి శ్రీకారం చుట్టిన అధికారులు జవహర్ నగర్ నగరపాలక సంస్థ పరిధిలోని సర్వే నెంబర్ 704 మరియు 706లో గత కొన్ని రోజులుగా రాత్రికి రాత్రే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని రెవెన్యూ అధికారులకి ఫిర్యాదులు అందడంతో రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు గత ప్రభుత్వ హయాంలో సర్వే నెంబర్ 704 మరియు 706లో క్రీడా ప్రాంగణానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించి దగ్గరుండి సర్వే చేయించిన కాప్రా మండల్ తహసీల్దార్ సుచరిత ఎన్నో ఏండ్లుగా జవహర్ నగర్ యువత ఎదురు చూస్తున్న క్రీడా ప్రాంగణానికి గ్రీన్ సిగ్నల్ రావడంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మల్లెపూల శ్రీకాంత్ మాట్లాడుతూ గత ప్రభుత్వ ఆధ్వర్యంలో దాదాపు 13 పెండింగ్లో ఉన్న ఆర్డర్లని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అమలు పరుస్తామని హామీ ఇచ్చారు. మాకు ఇల్లు వాటి లేదమ్మా, మాకని గూడు లేదు, దానం ఇచ్చిరా అని చెప్పి గవర్నమెంట్లోనే గవర్నమెంటే కదా, ఎవరు పడితే వాడు ఇవ్వడానికి లేదు. దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఇల్లు లేదని అప్లై చేసుకుంటే గవర్నమెంట్ అప్పుడు అలాట్మెంట్ చేసినప్పుడే రావాలి, రాకపోతే మళ్ళీ దరఖాస్తు పెట్టాలి. రాలేదు, నచ్చిందని కట్టేసుకుంటావా? నచ్చిందని ఎట్లా కట్టుకుంటా? మరి కట్టుకోమంటేనే కదా. ఎవడాడు కట్టుకోమని? ఎవడాడు పొలమోడెవడు? జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నెంబర్ 704, 706లో ఈ మధ్యకాలంలో కొంతమంది బీజేపీ నాయకులు ఈ ప్రాంతంలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టి మేము ఏవైతే నిర్మాణాలు చేపట్టారో అవి అక్రమం, అవి తొలగించాలని చెప్పి ప్రభుత్వ అధికారులు సూచించి ప్రభుత్వ అధికారులచే అవి నిర్మాణాలను తొలగించడం జరిగింది. మళ్ళీ అర్ధరాత్రి అక్రమంగా వాటి నిర్మాణాలు చేపట్టి ఏదైతే గత ప్రభుత్వంలో 5 ఎకరాల స్థలాన్ని 704, 706 సర్వే నెంబర్లో 5 ఎకరాల స్థలాన్ని క్రీడా ప్రాంగణాన్ని కేటాయించారో అది భూమి కబ్జాకు అవుతుంది. అది అధికార పార్టీ నాయకులే వాళ్ళ అధికార అండదండలతోనే కబ్జాకు గురవుతుంది అనడం సిగ్గుచేటని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రాంత బీజేపీ నాయకులకు నేను సూచన చేస్తూ ఉన్నా. మీకు చిత్తశుద్ధి ఉంటే ఎవరైతే కబ్జాలకు పాల్పడిరో మీ నాయకుల్ని వెంటనే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలి, వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మీరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవలసిందిగా నేను మీకు సూచిస్తూ ఉన్నా. దొంగలు అన్నట్టుగా వాళ్ళే పోయి అధికారులను కలిసి ఇలా ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది తప్పు సుమా, ఇది మంచిది కాదు. ఏదైతే ఎవరైనా సరే, నేను మొన్ననే చెప్పిన క్లియర్గా మీకు ప్రెస్ మీట్లో, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఇంకా వగైరా ఏ పార్టీ అయినా సరే చట్టం అనేది ఎవరి చుట్టం కాదు, అందరికీ ఒకే న్యాయం ఉంటుంది. ఎవరి అక్రమ నిర్మాణం చేపట్టినా వారి నిర్మాణం తొలగిస్తాం. ఏదైతే పేద ప్రజల కోసం ఈ జవహర్ నగర్ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది. పేద ప్రజల అవసరాల కోసం ఈ ప్రభుత్వం కేటాయించిన 13 ఏవైతే ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా తిరిగి స్వాధీనపరచుకొని ఈ పేద ప్రజలకు అండగా ఉండే విధంగా, పేద ప్రజలకు అవసరంగా తీర్చే విధంగా మా చర్యలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. దీనిపై వెంటనే అధికారులు స్పందించారు. జాయింట్ కలెక్టర్ గారు స్పందించి తహసీల్దార్ గారికి అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ఆదేశాలు జారీ చేసిరు. ఈరోజు వెంటనే తహసీల్దార్ గారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు, సర్వేయర్ గారు వచ్చేసి ఏదైతే ఈ భూమి ఆక్రమణ గురవుతుందో దాని కాపాడడానికి ఇప్పుడు హద్దులు నిర్ణయిస్తూ ఉన్నారు. మేము మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్తూ ఉన్నాం. వెంటనే దీనంతా ఫినిషింగ్ చేసేసుకొని ఈ ప్రాంత యువకుల కోసం మేము వారికి అండగా ఉంటామని తెలియజేస్తూ ఉన్నాం. మా కాన్సర్న్ ఇన్ఛార్జ్ గారు, మా గౌరవ మంత్రి వర్యులు శ్రీధర్బాబు గారు, రేవంత్ రెడ్డి గారు కూడా దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోమని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ కూడా ప్రభుత్వ భూమిని ఆక్రమించే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. మెయిన్ రోడ్ పైన లైబ్రరీకి, షీ టాయిలెట్కి 1500 గజాలు కేటాయించారు కదా, దానిపైన కూడా ఇదే విధంగా పోరాటం చేస్తారా మీరు? 13 ప్రొసీడింగ్స్ అయితే ఏవైతే ఉన్నాయో అది షీ టాయిలెట్స్ కావచ్చు, మోడర్న్ టాయిలెట్స్ కావచ్చు, ఏదైతే వెజ్ నాన్ మార్కెట్ కావచ్చు, హెర్బల్ పార్క్ కావచ్చు, నర్సరీ కావచ్చు, 100 బెడ్ హాస్పిటల్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, డంపింగ్ యార్డ్ కావచ్చు, కమ్యూనిటీ హాల్ కూడా 2 ఎకరాలు మినీ డంపింగ్ యార్డ్ కావచ్చు. నేను చెప్తున్నాను కదా, 13 ప్రొసీడింగ్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా తిరిగి స్వాధీనపరచుకోవాలని చెప్పి మేము గౌరవ తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇచ్చినాం. వారు కూడా వెంటనే దాన్ని కాపాడాలని చెప్పేసి సంబంధిత అధికారికి సూచనలు చేసిరు, దానికి ఆర్డర్ చేసిరు. అది వెంటనే ఈ మధ్యకాలంలోనే స్వాధీనపరచుకొని పేద ప్రజలకు అవసరాల నిమిత్తం ఆ స్థలాన్ని వాడతామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం.